ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అండి. ఇప్పుడే ఈ నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మీకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారండి. ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి విజయ్ జోసెఫ్. అయితే వీళ్ళిద్దరి జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. అది విన్న తర్వాత మీరే కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి జీవితాలు కనుక మనం చూసినట్లయితే ఇద్దరికి ఎటువంటి సపోర్టు లేదు. కేంద్రం నుంచి ఎటువంటి సపోర్టు లేదు. ఏ పార్టీతోనూ వీళ్ళు పొత్తు పెట్టుకోలేదు. సింగిల్గా సింహంలాగా నిలబడి గెలిచారు సీఎంగా. అయితే వీళ్ళ మీద కేంద్రం కేసులు పెట్టిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఇటు విజయ్ జోసెఫ్ పైన బీజేపీ కేసులు పెట్టిందండి. తెలుసా మీకు? బీజేపీ పార్టీని ఎదిరించాడంటే దమ్మున్నాడే కదండి. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీని ఎదుర్కొన్నాడు విజయ్ జోసెఫ్. మీకు తెలుసా? బీజేపీ పార్టీని క్వశ్చన్ చేసినందుకు విజయ్ జోసెఫ్ పైన కొన్ని కేసులు పెట్టారన్న విషయం మీకు ఎంతమందికి తెలుసు? సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయ్ జోసెఫ్ ఇద్దరి పైన కూడా సెంట్రల్ లెవెల్లో సిబిఐ ఎంక్వైరీ పడింది, కేసులు పెట్టారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు భయపడరండి. వీళ్ళిద్దరు కూడా భయపడరు, ఎవరితోనూ పొత్తు పెట్టుకోరు. వీళ్ళిద్దరు చెప్పే మాట ఏంటంటే, మా దగ్గర దమ్ము ఉంది, మా దగ్గర సత్తా ఉంది, మమ్మల్ని జనాలు నమ్ముతారు అన్నట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు గెలిచారు. ఇప్పుడు విజయ్ జోసెఫ్ అసలు భారీ మెజారిటీ అనమాట. భారీ మెజారిటీతో గెలిచారు. మరి కొద్ది గంటల్లో విజయ్ జోసెఫ్ అనే ఒక వ్యక్తి సీఎంగా అవ్వబోతున్నాడండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీరు కావాలంటే పాత వీడియోలు మన ఛానల్లో ఉంటే చూడండి. అలాగే వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఎందుకంటే ఇంత వాల్యుబుల్ కంటెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీరు తమిళనాడు వెళ్తే వాళ్ళు తమిళ తప్పితే వేరేది మాట్లాడరండి. తమిళ తప్పితే వేరేది మాట్లాడరు. అంత ప్రాంతీయ అభిమానం వాళ్ళకి. మీకు తెలుసా? తమిళనాడులో ముస్లిమ్స్ కూడాను తమిళే మాట్లాడతారు. ఈ ఆంధ్ర తెలంగాణలో అండి తెలుగు అంతగా మాట్లాడరు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు హైదరాబాద్ పోతే ఉర్దూ మాట్లాడతారు, తెలుగు మాట్లాడరండి. తెలుసా? కింద కామెంట్ పెట్టండి. ఒక్క ఆంధ్ర రాష్ట్రం తప్పితే పక్కనున్న బెంగళూరు కానీ తమిళనాడు కానీ వెళ్తే వాళ్ళు ఒక దేశంలాగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అవుతారండి. అంత ప్రాంతీయ అభిమానం ఉంటుంది. క్యాస్ట్ ఫీలింగ్, మీరు తమిళనాడు వెళ్తే క్యాస్ట్ ఫీలింగ్ కూడా అంత ఉండదండి. విజయ్ జోసెఫ్కి చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు. అతను దళితుడు, మాదిగా అంటున్నారు. కొంతమంది వేలార్ అనే కులం అంటున్నారు. వేలార్ అనే కులం అనేది మీరు సెర్చ్ చేస్తే వెనకబడి కులం అని వస్తుంది. కొంతమంది విజయ దళపతి కులము మాల అంటున్నారు, కొంతమంది మాదిగా అంటున్నారు. అతను కులం గురించి మన ఆంధ్రప్రదేశ్లో కొట్టుకు చస్తున్నారు. ఇవాళ కొట్టుకు చస్తున్నారు. అతను సీఎం అయ్యేది అక్కడ. ఆంధ్ర తెలంగాణలో మీరు ఆంధ్ర తెలంగాణ చూస్తే బాబోయ్ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టారు విజయ్ జోసెఫ్కి. మా దళితుడే. చాలామంది కామెంట్లు పెడుతున్నారు. వేలార్ కులం అంటే మాదిగ కులం కిందే వస్తుంది అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది కామెంట్లు ఏం పెడుతున్నారు, విజయ్ జోసెఫ్ కులము అతను వెనకబడినటువంటి కులం, ఎస్సీ కులం అని అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెప్తున్నారు అనమాట. మెజారిటీ చెప్పింది ఏంటంటే ఎస్సీ కులం కిందే వస్తుంది అని అంటున్నారు. ఇక్కడ ఒకటి అందరూ కూడా గమనించాలి. మన ఆంధ్ర తెలంగాణలో కులం గురించి కట్టుకుంటున్నారు. తమిళనాడులోకి మీరు ఎంటర్ అయితే మా తమిళనాడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఇది మా తమిళనాడు, ఇది మాకు ఒక దేశం. క్యాస్ట్ ఫీలింగ్ అంత చూపించరు. హిందూయిజానికి అసలు హిందూయిజానికి వ్యతిరేకం అండి. మీరు తమిళనాడు పార్టీలు చూడండి. డిఎంకే పార్టీ ఉంది కదా, స్టాలిన్ పార్టీ. స్టాలిన్ వాళ్ళ నాన్న కరుణానిధి ఎంత వ్యతిరేకమో తెలుసా మీకు? హిందూయిజానికి ఎంత వ్యతిరేకమో తెలుసా డిఎంకే పార్టీ? ఒక్కసారి మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి. డిఎంకే పార్టీ హిందూయిజానికి చాలా వ్యతిరేకమైన పార్టీ. తమిళనాడులో బీజేపీ అనేది ఎంటర్ కాలేదండి, కానివ్వరు కూడాను.